ప్రతి సంవత్సరం జనవరి 29వ తారీఖున నేషనల్ న్యూస్ పేపర్స్ డే లేదా ఇండియన్ న్యూస్ పేపర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 29వ తారీఖున ఎందుకు? మొట్టమొదటి న్యూస్ పేపర్ భారతదేశంలో జనవరి 29వ తారీఖున స్టార్ట్ అయింది 1780వ సంవత్సరంలో. అదే బెంగాల్ గెజెట్ అన్నమాట. దానికి సంబంధించి ఆ రోజునే మనం కామెమరేట్ చేసుకుంటాం. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలోనే మనకు స్వతంత్రం రాకముందే న్యూస్ పేపర్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. భారతదేశంలో సామాజిక రాజకీయ ముఖ చిత్రం మార్చడంలో, ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడంలో న్యూస్ పేపర్స్ అనేవి చాలా టర్నింగ్ పాయింట్ అయ్యాయన్నమాట. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 29వ తారీఖున ప్రజల్లో వార్తాపత్రికలు చదివించాలనే హ్యాబిట్ ముందుకు తీసుకెళ్ళటం. ముఖ్యంగా ఈ డిజిటల్ ఎరాలో ప్రజలు ఫాస్ట్ న్యూస్, స్పీడ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ వీటికి అలవాటు పడిపోయారనమాట. స్నిప్పెట్స్కి అలవాటు పడిపోయారు. ఈ టైంలో ఇన్డెప్త్ ఎనాలిసిస్, ఇన్డెప్త్ అండర్స్టాండింగ్, ఇన్ఫర్మేటివ్ డెసిషన్ మేకింగ్ కోసం న్యూస్ పేపర్స్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం గమనిస్తే కనుక భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ జనవరి 29, 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఆయన స్టార్ట్ చేశారు. అదే బెంగాల్ గెజెట్. దాన్ని కల్కత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా అంటారనమాట. ఆ టైంలో బ్రిటిష్ రాజ్కి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ బెంగాల్ గెజెట్ స్టార్ట్ అయిందనమాట. దాంతో భారత జర్నలిజంలో ఒక కొత్త శకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజల్లో సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి, పబ్లిక్ డిస్కోర్స్ అంటే పొలిటికల్ ఇష్యూస్ పట్ల, పబ్లిక్ పాలసీ పట్ల ప్రజల్లో చర్చ లేపడం కోసం ఇది స్టార్ట్ అయిందనమాట. ఆ టైంలో వారన్ హ్యాస్టింగ్స్ అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్కి వ్యతిరేకంగా బెంగాల్ గెజెట్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయంట. ధైర్యంగా రాసేవాళ్ళంట. 2 సంవత్సరాలకే ఇంకా పత్రిక కనపడకుండా పోయిందనమాట. అది ఒక వీక్లీ మ్యాగజైన్. అది కనపడకుండా పోయిందనమాట బెంగాల్ గెజెట్. దానికి కారణం ప్రభుత్వం చర్యలు తీసుకున్న దానిపైన. ముఖ్యంగా వారన్ హ్యాస్టింగ్స్ చాలా కఠినంగా వ్యవహరించారు బెంగాల్ గెజెట్ పైన. ఆయనకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసినందుకు. ఆ తర్వాత భారతదేశంలో బెంగాల్ గెజెట్ తర్వాత కూడా అనేక న్యూస్ పేపర్స్ వచ్చాయి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో. ముఖ్యంగా అమృత్ బజార్ పత్రిక, బెంగాల్ జనరల్, కలకత్తా క్రానికల్, మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్ ఇలా అనేక రకాల న్యూస్ పేపర్స్ వచ్చాయన్నమాట. దాని లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అయితే లార్డ్ లిట్టన్ 1878లో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ప్రెస్ని గ్యాగ్ చేయడం కోసం, ప్రెస్ని కంట్రోల్ చేయడం కోసం, ప్రెస్లో వచ్చే విమర్శలను ఆపడం కోసం, అవసరమైతే ఆ ప్రెస్ వార్తాపత్రికని సీజ్ చేయొచ్చు, కంప్లీట్గా దాన్ని మూసేయించవచ్చు అనమాట ఆ పవర్స్తో. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో చూస్తే కనుక మన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో ఇంప్లైడ్గా అంతర్లీనంగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది. అమెరికా రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎక్స్ప్రెస్గా మెన్షన్ చేస్తుంది. కానీ భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇంప్లైడ్గా రాస్తుంది అనమాట. తర్వాత భారతదేశంలో స్వతంత్రం వచ్చాక వార్తాపత్రికలు ఎలా ఉండాలి, వాటి యొక్క స్వేచ్ఛ ఎలా ఉండాలి అనే అంశం పైన ప్రత్యేకమైన కమిటీ వేశారు. అదే ఆ ప్రెస్ ఎంక్వైరీ కమిటీ ఆధారంగా ప్రెస్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత 1954లో జస్టిస్ రాజ్యాధ్యక్ష ప్రెస్ కమిషన్ వేశారనమాట. ఈ కమిషన్ భారతదేశంలో న్యూస్ పేపర్స్ ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి, వాటి స్టాండర్డ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, జర్నలిజం స్టాండర్డ్స్ ఎలా పెంచాలని చెప్పి ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. జస్టిస్ రాజ్యాధ్యక్ష ప్రెస్ కమిషన్ వాళ్ళు మన ఇండియాలో ఆల్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ ఉండాలని చెప్పి కూడా రికమెండ్ చేశారు. ఆ తర్వాత 1965లో ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ పాస్ అయిందనమాట. 1966లో ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మొత్తం ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ రద్దు చేసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తం తీసేసిందనమాట. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మళ్ళా ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978 మళ్ళా ఎనాక్ట్ చేశారు. తద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందనమాట. రాను రాను మన దేశంలో యువతలో న్యూస్ పేపర్స్ చదవటం అనేది తక్కువైపోయింది. ముఖ్యంగా డిజిటల్ ఏజ్లో ఫాస్ట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తారనమాట. 1 మినిట్లో న్యూస్ మొత్తం చెప్పాలి, 1 మినిట్లో న్యూస్ అంతా అయిపోవాలి. కానీ ఇలా 1 మినిట్లో న్యూస్, 2 మినిట్స్లో న్యూస్ చదవటం వల్ల ఒక విషయం పట్ల సమగ్ర అవగాహన కానీ, కంప్లీట్ రిపోర్టింగ్ కానీ, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్స్ కానీ, ఇన్డెప్త్ అనాలిసిస్ కానీ మనకు రావన్నమాట. క్రెడిబుల్ జర్నలిజంకి ఇది వ్యతిరేకం. అంటే టక్కున ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వేరు, ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో ఎనలైజ్ చేయడం వేరు అనమాట. సో క్రిటికల్ థింకింగ్ కానీ, ఇన్ఫార్మ్డ్ సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ఎప్పుడొస్తాయి? డెమోక్రసీలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ రావాలంటే ప్రజలకి రోజు ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వీటన్నిటిలో అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు అవగాహన రావాలంటే పూర్తి స్థాయిలో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది. ఇంకొకటి డిజిటల్గా మనం ఎంత విన్నా మన కళ్ళతో ఒక న్యూస్ పేపర్ చదివితే దాని యొక్క రిలవెన్స్ కానీ, ఆ న్యూస్ ఐటమ్ మనం గుర్తుండటం కానీ, దాని అవగాహన మనకు పెరగటం కానీ చాలా అవసరం అనమాట. కొన్నిసార్లు న్యూస్ పేపర్స్ చదవడానికి గంటలు గంటలు పట్టినా సరే మనకి ఆ క్రిటికల్ థింకింగ్, ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ కానీ, రకరకాల అంశాల పట్ల బ్రాడర్ పర్స్పెక్టివ్స్ కానీ, ఎందుకంటే మనం కళ్ళతో లైన్స్ చదివేటప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వాటి సింక్ అయ్యి ఆ లైన్స్ని అర్థం చేసుకుంటుంది అనమాట.
దాంతోపాటు సబ్‌కాన్షియస్ మైండ్‌లో, కాన్షియస్ మైండ్‌లో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఈ స్టేట్‌మెంట్ ఎంతవరకు కరెక్టు? ఈ స్టేట్‌మెంట్ ఎక్కడ యూజ్ అవుద్ది? దాంతో మనం ఒక డెసిషన్ మేకింగ్‌కి ఎరవ్ అవుతాం అనమాట. కంటిన్యూయస్‌గా, కాన్స్టెంట్‌గా మంచి ఇన్ఫర్మేషన్ మనకు రావడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్‌లోకి ఎళ్తది. అలా కాకుండా టక్కున ఒక చిన్న వీడియో ద్వారానో, లేదా ఒక షార్ట్ ద్వారానో ఒక న్యూస్ విన్నామనుకోండి, అది ఎక్కువ సేపు రిజిస్టర్ అవ్వదు మన బ్రెయిన్‌లో. దాని ఇన్ఫర్మేషన్, దాని అనాలిసిస్ మన బ్రెయిన్‌లో పూర్తి స్థాయిలో ఎళ్ళదనమాట. కాబట్టి న్యూస్ పేపర్స్‌లో వచ్చే కరెంట్ అఫైర్సు, న్యూస్ పేపర్స్‌లో వచ్చే అంశాలు చదివించడమే ఈ డే యొక్క ప్రత్యేకత అనమాట. జనవరి 29 ప్రతి సంవత్సరం కూడా న్యూస్ పేపర్స్ యొక్క ఆవశ్యకత పెంచడానికి ఈ డేని చాలా సెలబ్రేట్ చేస్తారు.